మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం. ఇది మన ధ్యానాంశం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, లోకము చూచి ఆనందిస్తుంది, ద్వీపములన్నీ సంతోషిస్తున్నాయి అంటూ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని వివరిస్తూ, ఇక విగ్రహములన్నీ వట్టివని, ఆయన తీర్పులను, ఆయన న్యాయ రాజ్య పరిపాలనను చూసి వట్టి పోత విగ్రహములు నమ్మిన వారందరూ సిగ్గుపడతారని, సకల దేవతలన్నీ ఆయనకే నమస్కారం చేయనని, ఈ సంగతి విని సియోను నివాసులు అలాగే యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఈ అధ్యాయంలోని 11వ వచనం మీద కాస్త మనసు నిలుపాలని నేను ఆశపడుతున్నాను. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. ఈ లేఖనం చదువుతున్నప్పుడే ఇది ఒక వాగ్దానం అని మనకు అర్థమవుతుంది. ఈ వాగ్దానమే కాదు, బైబిల్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానములన్నీ పౌలు కొరింథీయులతో చెప్పినట్టుగా 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం వాగ్దానములన్నీ ఎన్ని అయినను అవన్నీ అవును, ఆమేన్ అన్నట్టుగానే ఉన్నవి. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశిస్తుంది అన్న వాగ్దానం తీసుకుంటే సరిపోతుందా? నమ్మితే సరిపోతుందా? చూడండి, ఒక ప్రాముఖ్యమైన 3 లేఖనాలు మేము ముందు ఉంచుతాను. యోబు గ్రంథంలోకి రండి. 22వ అధ్యాయం 28వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని. అయితే దీనికంటే ముందుగా చాలా హోంవర్క్ చూపిస్తున్నాడు భక్తుడు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఉపదేశమును విని హృదయంలో ఆయన మాటలను భద్రం చేయటం. కీర్తన 119:11 భక్తుడు అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా ఇదిగో నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అని. 22 నుంచి 28 వచనాలు ఈ యోబు గ్రంథం 22వ అధ్యాయంలో 3 మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి రిసీవ్ అని, రెండవది రిటర్న్ అని, మూడవది రిమూవ్ అని. రిసీవ్ అనేది దేవుని యొక్క నోటి మాటలను స్వీకరించటం. రిటర్న్ అనేది సర్వశక్తిని వైపును తిరగటం. పాపం చేత కూలిన ప్రతివాడు హోషేయ ప్రవక్త చెప్పినట్టుగా యెహోవా తట్టు తిరగక తప్పదు. ఆయన తట్టు తిరగడం మాత్రమే కాదు, మాటలు సిద్ధపరచుకొని రావాలి. పాపములన్నిటికీ పశ్చాత్తాపడుతూ, ఇదిగో ఎడ్లకు బదులుగా మా పెదవులు అర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి ఇవే మాకున్నవి అని చెప్పాలి. ఈ క్రమం ఎంత చక్కగా ఉంది కదా. ఆయన మాట వినడం. రెండవది సర్వశక్తిని వైపు నువ్వు తిరగటం. దాని యొక్క పర్యవసానం ఏంటి? నీ గుడారంలో నుండి దుర్మార్గమును నీవు దూరంగా తీసివేయటం. రిమూవ్ ఇనిక్విటీ. అప్పుడు నువ్వు వృద్ధి పొందుతావు. వాగ్దానం పొందేదానికి, లేఖనముల నెరవేర్పు కొరకు ఇది జీవితంలో అభ్యాసం చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. నీవు దేన్నైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది. అదే కదా మార్గముల మీద వెలుగు ప్రకాశించడం అంటే. ప్రారంభంలో 3 లేఖనాలు మేము ముందుచ్చుతాను కదా. మరొక లేఖనం కీర్తన 112వ అధ్యాయం 4వ వాక్యం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఈ విషయంలో కూడా యోబు గ్రంథం ఓ చక్కటి వివరణిస్తుంది. 11వ అధ్యాయంలో జోఫరు మాటలు వినండి. 13 నుండి 17 వచనాలు. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపినడలా, నీ చేతులు ఆయన వైపు చాపినడలా, పాపము నీ చేతిలో ఉన్నట్టు చూసి నీవు దాన్ని విడిచినడలా, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినడలా, నిశ్చయముగా నీ దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందవు, నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని జ్ఞాపకము చేసుకొనదవు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. వినండి జాగ్రత్తగా. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ఒకటి మార్గముల మీద వెలుగు ప్రకాశించడం అయితే, రెండవది జీవితంలో అలుముకున్నటువంటి చీకటి, ఆ చీకటిలోనే వెలుగు ప్రకాశిస్తుందట. ఇరుకులో నుండి విశాలతలోకి వెళ్ళటం ఒక ఎత్తు అయితే, ఇరుకునే విశాలతగా మార్చటం. చేతిలో ఉన్నటువంటి పాపం, గుడారంలో ఉన్నటువంటి దుర్మార్గత, ఇదంతా కూడా చీకటికి సంబంధించిన అంశం. ఇవి చీకటి క్రియలు. ఇవి తీసేస్తే కదా వెలుగు ప్రకాశించేది. చీకటికి వెలుగుకు పొత్తు లేదు కదా. ఎన్ని లేఖనాలు ధ్యానించినా, ఎంత పరిశీలన చేసినా దేవుని వాగ్దానము మన అభ్యాసమును బట్టి లేదా అభ్యాసము ద్వారానే నెరవేర్చబడుతుంది. ఇది మనం గమనించాలి. ఇక మూడవదిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనం చూడండి. పట్టపగల అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.
యేసుక్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతూ 5వ అధ్యాయంలో 14వ వచనంలో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంటున్నాడు. అయితే అపోస్తుల ద్వారా సంఘానికి నేర్పిస్తున్నటువంటి అంశం అపోస్తులైన పౌలు ఫిలిప్పీలతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో 15వ వచనంలో మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పెట్టుకుని లోకమందు జ్యోతుల వల్లే కనబడుచున్నారు. మొదట యేసుక్రీస్తు ద్వారా వెలిగించబడటం. ఇదిగో నీతిమంతుల మార్గము పైన వెలుగు ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఆ నీతిమంతులే లోకమునకు వెలుగుగా ప్రకాశిస్తున్నారు. పాఠం ముగింపుగా పురాతన ప్రవచనం ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను. ఆ సమూయేలు 2వ గ్రంథంలోకి రండి, 23వ అధ్యాయం 4వ వాక్యం. దావీదు రాజు మాత్రమే కాదు, దేవుని యొక్క ప్రవక్తని కూడా మనం ఎరిగి ఉన్నాం. అతడు పలికినటువంటి చివరి మాటలు ఇవి. చూడండి, ఇలాగంటున్నాడు, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇజ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇజ్రాయేలుకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు అంటూ, మనుషులను ఏలు ఒకడు పుట్టును, అతడు నీతిమంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షం కురిచిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. ఇది చదువుతున్నప్పుడే ఈ వచనాల్లో ఉన్నటువంటి ఆ రాబోతున్న మెషియా మనకు కనబడుతున్నాడు. లోకమునకు వెలుగైనటువంటి ఈ క్రీస్తు ఇప్పుడు సంఘమునకు శిరస్సుగా ఉన్నాడు. ఇదిగో ఆయన వెలుగుతూ ఉన్నాడు, మనల్ని వెలిగిస్తూ ఉన్నాడు. మరి నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును సిద్ధపరిచినటువంటి దేవుని హృదయపూర్వకంగా స్తుతించండి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృప మీకు తోడైనను గాక. గాడ్ బ్లెస్ యూ.